హాయ్ ఫ్రెండ్స్, హౌస్లో చేదు డ్రింక్ ఇస్తూ ఉన్నారు కదా. ఆ చేదు డ్రింక్ ఇస్తూ ఏం అంటున్నారు, ఎవరి వల్ల ఎవరు గేమ్ పాడవుతుందో ఆ డ్రింక్ ఇచ్చి చెప్పమన్నారు. దివ్య భరణి గారికి డ్రింక్ ఇస్తూ ఏం చెప్తుంది రీజను, నేను అందరిని చూస్తే బాగానే ఉంటాను, అందరితో కూడా అందరిని చూస్తే నాకు అంత ఎమోషనల్ రాదు, ఒక్క వ్యక్తిని చూస్తే నేను ఎమోషనల్ అయిపోతాను, ఏం ఆడలేను మాట్లాడలేను, అతను ఎవరంటే భరణి గారు అంది. అంటే భరణి గారు వల్ల అంత ఎమోషన్ అయిపోయి తన గేమ్ పాడు చేసుకునే స్థాయికి వెళ్ళిందా దివ్య? అంత తెలివి తక్కువదా దివ్య? అంత మాటగారి తెలివైంది, భరణి గారి మీద ఎమోషనల్తో ఆట పాడు చేసుకుంటుందంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతుంది భరణి గారు? వస్తూనే నిన్న కూడా నాకు సార్ ఏమన్నారు, సేఫ్ గేమ్ ఆటని డిసైడ్ అయ్యి వచ్చావా, 200% సేఫ్ ఆడావు అని చెప్పారా? మళ్ళీ తనుజ ఏం చెప్పింది, నాన్న నువ్వు ఆట నువ్వు ఆడు, నువ్వు మాట్లాడు, వై దివ్య అని చెప్పిందా తనుజ? అయినా కానీ భరణి గారు వినిపించుకోలేదు. అంటే దివ్య ఏమైనా మాట్లాడితే భరణి గారు ఎదురు ఏం మాట్లాడలేడు. మరి ఎందుకు మాట్లాడలేడు? నేను నాకు సార్ అడిగిన తర్వాత కూడా లోపలికి వెళ్ళినాక, కాదు నేను మాట్లాడుతాను కదా, నువ్వు ఎందుకు మాట్లాడతావు అని చిన్నగా అంటున్నాడు. అంటుంది నేనేం మాట్లాడాను నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నావా అని గదమాయించి మాట్లాడుతుంది భరణి గారిని. తర్వాత కెప్టెన్స్ దాంట్లో కూడా ఒక్క అడిగేస్తే తనుజ కెప్టెన్ అయ్యేది. ఎందుకంటే హౌస్లో సేవ కానీ వాడు బాండింగ్ కానీ తనుజ భరణి గారు కలిసి ఉన్నంతకాలం భరణి గారి చెడ్డ పేరు ఏమి రాలి 2 వారాలు. 3వ వారం దివ్య ఎంటర్ అవుతుందంటే భరణి గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు అయిపోయింది. అడిగేస్తే తనుజ కెప్టెన్ అయ్యేదానికి అడిగేకుండా ఎందుకు నిలబడ్డారు? దివ్య దెబ్బ తట్టుకోలేక. తర్వాత దివ్య మాట్లాడే మాటలు కానీ ఆ టార్చర్ పడలేకే భరణి గారు అక్కడ అడుగు పెట్టుకొని అంతే నిలబడి చూస్తున్నారు. పక్కనే ఉన్నారు, తనుజ పక్కనే అడుగు దూరంలోనే ఉన్నాడు. అయినా గౌరవం మాట్లాడుతున్నాడు భరణి గారితో, నీది ఓవర్గా ఉంటావు, గేమ్లో కూడా ఓవర్గా ఆలోచిస్తావు అంటే దానికి భరణి గారు ఆన్సర్ చెప్పుకుంటాడు. దానికి నన్ను ఎందుకు మాట్లాడినవు, నేను మాట్లాడతాను కానీ ఏమైపోయి మాట్లాడుతున్నాయి భరణి గారు అని చెప్పాడు మాట్లాడమని. అప్పటికన్నాడు తనుజ దగ్గరికి వెళ్ళి, మాట్లాడుతుంది దివ్యాని మాట్లాడదని చెప్పు అంటే, నేను చెప్పను నాన్న నీ గేమ్ నువ్వు చెప్పుకో అన్నది కదా, చెప్పలా, అప్పుడు చెప్పలేదు, సైలెంట్. అప్పుడు ఇదే ఈ సేఫ్ గేమ్ వల్ల ఇప్పుడు దివ్య అంత మాట అనగలిగింది. మరి అప్పుడన్నా కానీ నీ గేమ్ నాగుండా నీ గేమ్ పాడవుతుందా అని ఇప్పటికైనా పక్క దొరుకుతాడంటే తొలగడం. నిన్న కెప్టెన్స్ దాంట్లో కూడా ఎంతసేపు టార్చర్ పెట్టిందంటే, అక్కడ ఎవరుంటారో దాన్ని బట్టి ఆలోచన చేస్తాను నేనంటే కుదరదు, నాకు ఇప్పుడే చెప్పాలి, నువ్వు తనుజాక నాకా ఇప్పుడే నాకు డిసైడ్ చేసి చెప్పు అని ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యానిపులేట్ చేసింది. కాకుండా భరణి గారిని కూడా టార్చర్ పెట్టింది. చెప్తాను కదా అంటే కూడా కాదు, ఏలు పెట్టి చూపిస్తూ నిలబెట్టి ఆ ఫోటోలు కూడా పెడతాను చూడండి, నిలబెట్టి చెప్పిందా కథనిల భరణిని, నీకేం చెప్పిందా కథనిల, నేను నీ కోసం ఆడాను గుర్తుపెట్టుకో అనగానే భరణి గారు నీకే ఓటేస్తాను అన్నాడు. అదే దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ ఉన్నానంటే దివ్య గేమ్ ఆడి గెలిపింది ఉన్నానంటున్నాడు. మరి తనుజ ఛాన్స్ తనుజ కూడా ఆడేదేమో, అదే మాధురి అంది. కానీ ఇక్కడ భరణి గారు ఇకనన్నా మారుతాడా అంటే మారి ముందుకెళ్తాం బెస్ట్. ఎందుకంటే దివ్య భరణి గుండా ఆట పాడైంది అన్నాడు కానీ అని అంటుంది, కానీ తన గుండే భరణి గారు బయటకు వెళ్ళాడని ఆడియన్స్ తెలుసు, ఎవరు గుండా ఎవరు గేమ్ పాడవుతుందనేది ఆడియన్స్ తెలుసు. ఆడియన్స్ భరణి గారు మారట్లేదు, దివ్య భజన చేస్తున్నారని ఆడియన్స్ భరణి గారు బయటకు ఎత్తేసారు. మళ్ళీ వచ్చే లోపలికి ఇప్పుడు కూడా ఇది మారలేదు భరణి గారు. ఇకనైనా మారి తను ఆడుకుంటూ ముఖం మీద చెప్పేస్తూ, దివ్య లేదు ఏం లేదు, ముఖం మీద చెప్పిందో అలాగే ముఖం మీద చెప్పేస్తూ ముందుకెళ్తే ఆడియన్స్ దృష్టిలో ఆకాశం ఎత్తులో ఉంటాడు భరణి గారు. ఇంకన్నా మారదాడా? మారాలనే కోరుకుందాం ఫ్రెండ్స్. మీరేమంటారు ఫ్రెండ్స్?